హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో నారుటో షిప్పుడెన్ వన్స్ అగైన్ ఈజ్ బ్యాక్. సో మనకు తెలిసిందే నారుటో షిప్పుడెన్ చూసుకుంటే మనకి సీజన్ వైజ్గా సోనీ టైం తీసుకొని రిలీజ్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి? నారుటో షిప్పుడెన్ ఆగస్టు 15th నుంచి మన తెలుగులో కూడా రావడం స్టార్ట్ అయింది. సో అంతకుముందు 220 ఎపిసోడ్స్ నారుటో షిప్పుడెన్లో మనకి తెలుగులో రాలేదు. బట్ మనల్ని గుర్తించి నారుటో షిప్పుడెన్ని సోనీ వాళ్ళు అయితే ఆగస్టు 15వ తారీఖు నుంచి తెలుగులో కూడా తీసుకురావడం స్టార్ట్ చేశారు. అది 221 ఎపిసోడ్ నుంచి. సో తీసుకురావడం అయినా బాగా తీసుకొచ్చారా? పాత స్టూడియోకి ఇవ్వకుండా ఏదో కొత్త స్టూడియోకి ఇచ్చారు. వాళ్ళు ఎంత దరిద్రంగా చేశారంటే అసలు వినలేకపోయారు. మన తెలుగులో చూసుకుంటే నరుటో పాపులారిటీ గురించి తెలిసిందే కదా. సో దానివల్ల ఏమైపోయిందంటే మొత్తం నరుటో తెలుగు డబ్బు ట్రోల్సే. చాలా దరిద్రం అని చెప్పి ఏది షిప్పుడింది దరిద్రం అని చెప్పి ట్రోల్ చేసి అది సోనీ టీం వరకు రీచ్ అయ్యి సోనీ రెస్పాండ్ అయ్యి మనందరికీ సారీ చెప్పి మీకు బెటర్ డబ్బింగ్ తోటి త్వరలోనే మేము ముందుకు వస్తామని మనకైతే ప్రామిస్ చేసి ఇప్పుడు అక్టోబర్ 13వ తారీఖున 276 ఎపిసోడ్ నుంచి నారుటో కొత్త డబ్బింగ్ తోటి అయితే మన ముందుకు వచ్చారు. షిప్పుడెన్ తెలుగు డబ్బు. సో ఇప్పుడు చూసుకుంటే 276 ఎపిసోడ్ నుంచి అక్టోబర్ 13వ తారీఖున రాత్రి 9ంటికి అయితే రిలీజ్ అయిపోయింది. సో మీకు ఇప్పుడు నుంచి ఎవ్రీడే అక్టోబర్ 13 నుంచి ప్రతిరోజు రాత్రి 9ంటికి నారుటో షిప్పుడెన్లో కొత్త ఎపిసోడ్స్ వస్తాయి. సో ఆల్రెడీ నేనైతే ఈ 13వ తారీఖు వచ్చిన ఎపిసోడ్స్ అయితే చూసేసాను. సో ఇప్పుడు వాటి యొక్క రివ్యూ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో తెలుగు డబ్బు ఎలా ఉంది అని నన్ను అడిగితే మాత్రం డెఫినెట్లీ సో ఫార్ నరుటోకి వచ్చిన డబ్బింగ్స్లో నాకు ఇదైతే బెస్ట్ అనిపించింది. ఏంటి, నేను క్లాసిక్తో కూడా కంపేర్ చేస్తున్నా. నరుటో క్లాసిక్తో పోలిస్తే ఇక్కడ నరుటో షిప్పుడెన్ ఈ కొత్త డబ్బింగ్లో కూడా చేంజెస్ ఉన్నాయి వాయిసెస్లో. అయినా కానీ నాకు దాంతో పోలిస్తే నాకు ఇదే బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ చేంజెస్ చేసినవి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. ఏవైతే మనం నరుటోలో క్లాసిక్లో చూసామో అందరు చిన్నపిల్లలు, సో వాళ్ళకి ఎలా ఉండాలో అక్కడ అలాగే ఉంది. ఇక్కడ చూసుకుంటే నరుటో షిప్పుడెన్లో కొత్త డబ్బింగ్ ఏదైతే ఉందో సాయి సుజ్ బ్రో వాళ్ళు చేసిందే. సో మనకి ఇక్కడ చూసుకుంటే సేమ్ నరుటో లాగా సాయి సుజ్ బ్రోని తిరిగి వచ్చేసాడు. చాలా మెయిన్ క్యారెక్టర్స్ కూడా తిరిగి వచ్చేసాయి. అండ్ మిగతా చాలా కొత్త క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ చూసుకుంటే వార్ ఆర్క్లో. అండ్ వాళ్ళందరికీ తగ్గట్టుగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. అండ్ డబ్బింగ్ అయితే బ్రహ్మాండం అనిపించింది నాకైతే కనుక. హానెస్ట్గా చెప్తున్నాను, చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఎస్పెషల్లీ రైటింగ్తో. ఏదైతే ప్రీవియస్గా నాకు నరుటో షిప్పుడెన్ రైటింగ్ అసలు బాగాలేదు ఇంతకుముందు డబ్బింగ్ది. అంతకుముందు నరుటో క్లాసిక్లో కూడా చూసుకుంటే లిటిల్ బిట్ ఇష్యూస్ ఉన్నాయి రైటింగ్లో చూసుకుంటే. ఇక్కడ ఈ కొత్త డబ్బింగ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది రైటింగ్ వైజ్గా. ఎక్కడెక్కడ ఏ వర్డ్స్ని యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ దేన్ని పెట్టాలి, తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా కన్వే అయ్యేలాగా ఎలా చేయాలి, అండ్ మన లాంగ్వేజ్లో ఉండే ఆ కామన్ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కడెక్కడ వాడాలి. లైక్ ఇది చూసుకుంటే వార్ ఆర్క్ ఇప్పుడు రన్ అయ్యేది. వార్ ఆర్క్లో సిల్లీ థింగ్స్ పెడితే బాగోదు. అలా అని మరీ సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయినా బాగోదు. ఏమేం వర్డ్స్ ఎక్కడ వాడాలని తెలుసుకుంటే కనుక రైటింగ్ బాగుంటుంది. లాస్ట్ టైం అదే మిస్ అయింది. ఇప్పుడు కొత్త డబ్బింగ్లో అది మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. రైటింగ్ ఈజ్ డెఫినెట్లీ చాలా అంటే చాలా బాగుంది. నాకు క్లాసిక్ కంటే కూడా చాలా బాగా నచ్చింది. వాయిసెస్ విషయానికి వెళ్ళిపోతే వాయిసెస్ అబ్సల్యూట్లీ నాకు బాగా నచ్చాయి షిప్పుడెన్తో, నరుటో క్లాసిక్తో పోలిస్తే. నరుటో క్లాసిక్లో కొన్ని క్యారెక్టర్స్కి మేబీ ఇంకొంచెం బాస్ ఎక్కువ ఉంటే బాగుండేదేమో, ఇంకొంచెం ఈ క్యారెక్టర్స్కి చైల్డిష్ లాగా పెట్టుంటే బాగుండేదేమో అనే ఫీల్ కలిగింది. బట్ ఇక్కడ చూసుకుంటే ఈ కొత్త డబ్బింగ్ ఏదైతే ఉందో ప్రాపర్గా సెట్ అయిపోయాయి. దానికి మెయిన్ రీజన్ ఈజీలీ క్యారెక్టర్స్ అన్నీ గ్రో అవ్వడం కావచ్చు. సో గ్రో అయ్యారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా వాయిసెస్ సెట్ చేసుకోవడం కావచ్చు, అన్నీ బాగా అనిపించాయి. నాకు ఒక చిన్న ప్రాబ్లం కనిపించింది కొరామాది. సో కొరామాకి ఇంకొంచెం బేస్ ఉన్న క్యారెక్టర్ వాయిసెస్ని పెట్టుంటే బాగుందనిపించింది. అపార్ట్ ఫ్రమ్ కొరామా మిగతా వాయిస్ యాక్టర్స్ అందరూ చాలా బాగున్నారు, చాలా బాగా సెట్ అయ్యారు ప్రతి క్యారెక్టర్కి. ఎస్పెషల్లీ మన సాయి సుజ్ బ్రో అయితే నరుటోకి చాలా బాగా చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి సాయి సుజ్ బ్రో నరుటో క్లాసిక్ తర్వాత తిరిగి వచ్చారు. చాలా పెద్ద గ్యాప్ ఉంది. టైం స్కిప్ కావచ్చు, నరుటో చాలా ఎదిగిపోయాడు, పెద్దోడయ్యాడు. సో ఎలా చేస్తారో అని అనుకున్నా. ఇక్కడ చూసుకుంటే చాలా బాగా చేశారు. ఏదైతే మీకు నరుటో కొంచెం సేపే కనిపిస్తాడు కొత్త ఎపిసోడ్లో చూసుకుంటే, కనిపించినంతసేపు ఆయన అయితే పర్ఫెక్ట్గా చేశారు నరుటోకి. అట్ ద సేమ్ టైము మీకు ఇక్కడ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే, సో ఇక్కడ ఒక చిల్డ్రన్స్ పొజిషన్ ఒక పొజిషన్ ఉంటుంది. ఏది నరుటో సాస్కే చిన్న ఫైట్ ఉంటుంది వాళ్ళ చిన్నప్పుడు ఉన్నది. సో ఆ ఫైట్ చూసుకుంటే ఆ ఫైట్లో ఉండే డబ్బింగ్ ఏదైతే ఉందో చాలా కామిక్గా కావచ్చు, వాయిసెస్ అందరూ చెప్పిన విధానం కావచ్చు, చాలా బాగా అనిపించింది. లైక్ నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యా చిన్నపిల్లలు ఉన్న దాంట్లో రైటింగ్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ చిన్నపిల్లలు, వాళ్ళకి తగ్గట్టుగా రైటింగ్ కూడా రాసుకోవాలి.
సో దాన్ని రాసిన విధానం కావచ్చు, చెప్పిన విధానం కావచ్చు, అన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. అండ్ మనం ఇక్కడ ఇంకొకటి మాట్లాడుకోవాలి, అది మెయిన్ థింగ్, ఏది ప్రొనౌన్సియేషన్. ది వరస్ట్ ప్రీవియస్ డబ్బింగ్లో దరిద్రంగా పేర్లు పలికారు. బట్ అలాగా ఒక్క చోట కూడా లేదు. ఇక్కడ చూసుకుంటే కొత్త డబ్బింగ్లో ఎంత బాగా చెప్పారంటే ప్రతి పేరు నారుటో మీద ఎంత లవ్ ఉంటే ఎవ్రీ వర్డ్ని అంత నీట్గా ప్రొనౌన్స్ చేస్తారు. సో కుడో చెప్పాల్సిందే సాయి సుధ్ బ్రో వాళ్ళ టీంకి. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే నారుటో షిప్పుడెన్ కొత్త డబ్బింగ్ చాలా అంటే చాలా బాగుంది. కంపేర్ టు ప్రీవియస్ డబ్బింగ్ ఇది 100 రెట్లు బెటరు. నేనైతే ప్రీవియస్ డబ్బింగ్ని చూడలేకపోయాను కొన్ని ఎపిసోడ్ల తర్వాత. బట్ ఇప్పుడు కొత్త డబ్బింగ్ ఏదైతే ఉందో 276 నుంచి ఇది చాలా బాగుంది. మనం ఎవ్రీ ఎపిసోడ్ని ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు తెలియకుండానే టెలికాస్ట్ మొత్తం చూసేసాను. ఏదో ఒకటి చూసి 1.5 చూసి రివ్యూ ఇద్దాం అనుకున్నా. బట్ నాకు తెలియకుండానే టెలికాస్ట్ అంతా చూసేసాను. అది అయిపోయి జూజుట్సు కైసెన్ వచ్చేదాకా కూడా కూర్చున్నా. సో అంత బాగా నచ్చింది నారుటో షిప్పుడెన్ కొత్త డబ్బింగ్ చూసుకుంటే. సో గో ఫర్ ఇట్. ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డోంట్ మిస్ ఇట్. అండ్ యాజ్ యూజువల్ మీకు జియో టీవీలో అయితే రావట్లేదు అనుకుంటా. సో మీరు ఏం చేయలేరు. ఎవరైనా టీవీలో ఉంటే టీవీలోనే చూడండి. టీవీలో అయితే వస్తుంది మనకి తెలుగులో చూసుకుంటే. సో అన్ని లాంగ్వేజెస్. సో ఇదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా హెల్ప్ వచ్చిందో కామెంట్స్లో తెలపండి. మరి నెక్స్ట్ షో కలుద్దాం ఉంటుంది. బాబాయ్.